జస్ట్ మీ ఒపీనియన్ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, గెలిచారండి. ఎలా ఫీల్ అవుతున్నారండి? బ్రహ్మాండంగా ఉంటుందండి. ఆయన చేస్తే మాకు ఇదిగా ఉంటుందని మరి గెలిపించుకున్నాం. ఎందుకని మెజార్టీగా బాబా ఎంత నమ్మకం? నమ్మకం ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే ఆళ్ళు ఇలా లేకుండా నేను చేస్తాను అని ముందుకు వచ్చాడు ఆయన. ముందుకు వచ్చినందుకు ఆయన మనకు ఇది చేసి జాగ్రత్త చేస్తాడని మనం ఇది చేస్తున్నాం అన్నమాట. అనుకున్నారా ఇంత మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా వస్తారు, ఫుల్ మెజార్టీలో వస్తారని అనుకున్నాం. మీరు ఎంత అనుకున్నారు మెజారిటీ అప్పుడు? మెజార్టీ అంటే అప్పుడు మేము దగ్గరగా వీడి మీద 55 పైన వచ్చేస్తామో అనుకున్నాం. 70,500 వచ్చే ఎలా ఫీల్ అవుతున్నారు? మరి అందుకని చాలా సరదాగా ఉంది. నా పేరు భాస్కర్ రావు. మళ్ళీ 21 సీట్లు కూడా గెలిచారు. బ్రహ్మాండం ఉందండి. అనుకున్నారా మీరు 21 గెలుస్తారని? గెలిచారు. ఎలా లేదైనా మొత్తం మీద ఈ పెట్టినవన్నీ వచ్చేస్తాయి అనుకున్నామ్మా. ఎన్ని సీట్లు గెలుస్తాయి అనుకున్నారు మీరు? మేము ఆయన మొత్తం 22 కదా పెట్టారు. 21 సీట్లు 2 ఎంపీలు. 2 ఎంపీలు. మేము 21 దాకా వచ్చేద్దాం అనుకున్నాం. 21 కొట్టేస్తారు అనుకున్నాం. ఎలా ఫీల్ అవుతున్నారు? బ్రహ్మాండంగా ఉంది. మీరు పిఠాపురమేనా? మాది పిఠాపురం కదా, అన్నవరం పక్కన చిన్నపాయలు. అవునులేండి. మరి పిఠాపురం అంటే ఒకప్పుడు ఎవరికి తెలియదు కదా, ఇప్పుడు అంటే తెలియని ఇప్పుడు బాగా ఎక్కువ ఆయన వచ్చాక బాగా తెలుస్తుంది. ఇంకా మళ్ళీ ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుందండి. అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. బట్ ఈ పూర్తి 5 సంవత్సరాలు అప్పుడు ఆయన ఏం చేస్తాడో మనకు తెలుస్తుంది. ఏంటమ్మా మళ్ళీ ఓకే. గతంలో ఎంపీగా ఉన్న వంగా గీత గారు ఏమైనా చేశారా పిఠాపురానికి? ఆవిడ మన ఈ ఏరియా కాదు కదా మనం చెప్పినాక. అంటే మీకు తెలిసిన వరకు ఏంటంటే ఆవిడ బాగా చేసిందని చెప్పుకునేవాడు. ఏంటమ్మా పవన్ కళ్యాణ్ గారు ఎలాగంటే హాస్పిటల్లో ఇదిగా చూసి ఎవరికన్నా ఇదంటే అర్జెంట్ ఎమర్జెన్సీగా అయ్యి జాగ్రత్తగా చూసేది ఆవిడ. ఇప్పుడు దాని మీద ఈయన వచ్చాక ఇంకా మనకు బాగుంటుందని చెప్పి మనం ఇది చేసాం అన్నమాట. వస్తే మంచిగా జరిగిద్ది అనుకుంటున్నాం. ఎందుకని అంత నమ్మకం పవన్ కళ్యాణ్ గారి మీద? నమ్మకం అంటే చేస్తాడని మనకు ఉద్దేశం.